తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను మోసం చేస్తున్న ఎయిర్టెల్పై భారీ జరిమానా విధించాలని కొత్తగా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో ట్రాయ్ని కోరింది. ఈ మేరకు ట్రాయ్కి జియో ఓ లేఖ రాసింది. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్లలో అపరిమిత కాల్స్, ఉచిత డేటాకు సంబంధించి ఎయిర్టెల్ కొన్ని ప్రకటనలను విడుదల చేసిందని, అయితే అందులో చెప్పేవన్నీ అవాస్తవాలని లేఖలో పేర్కొంది. ఈ విధంగా చేయడం ద్వారా టెలికమ్యూనికేషన్ రూల్స్ని ఎయిర్టెల్ ఉల్లంఘిస్తోందని జియో మండిపడింది. ఎయిర్టెల్ కొత్తగా తీసుకువచ్చిన ఏ టారిఫ్లోనూ అపరిమిత కాల్స్ లేవని జియో ఆరోపిస్తోంది. ఎయిర్టెల్ ఎస్టీవీ 345తో రోజుకి 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాల టాక్ టైం వస్తుందని, కానీ ఎయిర్టెల్ మాత్రం అన్లిమిటెడ్ కాల్స్ అని మోసం చేస్తోందని జియో ఆరోపించింది. వాస్తవానికి ఎయిర్టెల్ ప్రచారం చేస్తున్న ప్రకటనలో ₹300 స్పెషల్ టారిఫ్ వోచర్తో 9,000 రూపాయల విలువ గల ఉచిత డేటాను 12 నెలల పాటు అందించనున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదెలా ఉచిత డేటా అవుతుందని జియో ప్రశ్నిస్తోంది. తాము ఎలాంటి టారిఫ్ వసూలు చేయకుండానే డేటాను ఉచితంగా అందిస్తున్నామని జియో గుర్తు చేసింది. టెలికాం టారిఫ్ ఆర్డర్ 1999లోని సెక్షన్ 4ను ఎయిర్టెల్ ఉల్లంఘించిందని, కాబట్టి ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్కి జియో విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై ట్రాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.